హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము ఉల్లి పకోడీ అయితే వేసుకున్నాం అనమాట. సో ఈ రెసిపీ అయితే అందరికీ తెలిసిందే కదా, కానీ నా స్టైల్లో ఉల్లి పకోడీ ఎట్లా వేస్తారనేది నేనైతే ఈ వీడియో చూపిస్తున్నాను అన్నట్టు. సో ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వేయకుండానే శనగపిండి వేసుకొని మిక్సప్ చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చిన తర్వాత అప్పుడు మనం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలి. అండ్ కొంచెం వరిపిండి అంటే బియ్యపిండి కూడా వేసుకోవాలన్నమాట. సో అందులోనే ఉప్పు పసుపు కూడా వేసుకొని టేస్ట్కి సరిపడగా ఇంకా మిక్సప్ అయితే చేసేసుకోవాలన్నట్టు. సో ఇలాగా నేను మిక్స్ చేస్తూ ఉండగా కూడా ఆయిల్ అయితే హీట్ చేసేసుకుంటున్నాను. సో ఆయిల్ అయితే హీట్ చేసేసుకోవాలి ముందే. సో నేనైతే ఇదంతా మిక్సప్ చేసిన తర్వాత హీట్ చేసుకున్నాను. కొంచెం హై ఫ్లేమ్లో పెడితే వెంటనే ఆయిల్ హీట్ అనేది అయిపోయింది అన్నట్టు. సో కొంచెం కారం కూడా వేసుకోవాలి. అండ్ కరివేపాకు జీలకర్ర అలా కూడా వేసుకుంటారు. బట్ నా దగ్గర కరివేపాకు అవైలబుల్గా లేదు, జీలకర్ర కూడా నాకు కనిపించలేదు మా వంటగదిలో ఎక్కడ ఉందనేసి. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే సింపుల్గా ఇట్లా చేసేసాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వరిపిండి శనగపిండి ఉప్పు పసుపు అంతే, ఇంకేమీ యాడ్ చేయలేదు అన్నట్టు. సింపుల్గా అయిపోయింది. జస్ట్ మనకి చూడండి హ్యాండ్కి కొంచెం గట్టిగా ఉండేట్టు మిక్సప్ చేసుకుంటే సరిపోద్ది. అట్లా నూనెలో కూడా అలా పొడి పొడిగా వస్తే ఆనియన్ పకోడా చాలా బాగుంటుంది. అండ్ ఆనియన్ పకోడాకి కాంబినేషన్ మీరు ఏం చేసుకుంటారు? టీ తాగొచ్చు, బట్ అది నార్మలే కదండి టీ తాగడం అనేది. కానీ పకోడీతో రైస్ తింటే చాలా బాగుంటుంది. సో నేను ఈవినింగ్కి కర్రీ ఏమీ వండుకోము ఇంక ఇంట్లో. సో ఈ పకోడీనే మేము కర్రీలో కర్రీ కింద రైస్లో వేసుకొని తినేస్తాం అన్నమాట. సో క్యాబేజ్ ఫ్రై అట్లా ఎలా తింటామో ఇది కూడా అంతే. పకోడీతో తింటే కొంచెం ఎక్కువ రైసే తింటామన్నమాట. మనకు తెలియకుండానే ఎక్కువ రైస్ తినేస్తాం. చూసారా పకోడీ ఎలా వచ్చిందో? చాలా బాగుంటే చాలా బాగా వచ్చింది. సౌండ్ అలా విరుస్తుంటే అలా సౌండ్ వచ్చింది. అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది. నేను వేసిన ఉప్పు పసుపు అన్నీ కూడా ఎగ్జాక్ట్గా సరిపోయింది అనమాట. సో అట్లా బేసిన్ కలుపుతుంటే సౌండ్ వస్తుందన్నమాట. అంత బాగా క్రిస్పీగా అవ్వాలి. సో లాస్ట్ అనమాట నేను ఒకటి రెండు అలా వేసిన తర్వాత వెంటనే మా అమ్మ వాళ్ళు తినేశారు. సో వాళ్ళు తినగా నేను ఇంక ఇవి సాయంత్రానికి దాచిపెట్టాను అనమాట. సో ఇంకి ఈవినింగ్కి డిన్నర్లోకి రైస్లోకి తినచ్చు అన్నట్టు దాచిపెట్టాను. అండ్ అలా వేస్తూ కూడా నేను కూడా తినేస్తూనే ఉన్నాను. సో చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అండ్ నేను నా ఛానల్లో పోస్ట్ చేసిన రెడీమేడ్ బ్లౌజెస్ గురించి చాలా బాగా వ్యూస్ వచ్చాయన్నమాట. సో నన్ను పర్సనల్గా నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. చూసారా నేను అక్కడే ఉండపట్లకి తినేస్తున్నాను. సో పకోడీ అయితే చేశానన్నమాట. అట్లా ఎలా వస్తుందని భయపడ్డాను, కానీ ఫర్దర్గా అయితే బాగానే వచ్చింది. పర్లేదు అనిపించింది. మనకు వచ్చిన వంటలు అంతో కొంత అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటుంటే కంపల్సరీ 100% అయితే మనం రీచ్ అవ్వగలుగుతామన్నమాట. మన ఎక్స్పీరియన్స్నే మనకి 100% లెవెల్స్కి మనల్ని పంపిస్తుంది. సో అలా అంటుంటే సౌండ్ భలే వస్తుందన్నమాట. చూసారా కలర్ఫుల్గా భలే ఉంది. ఇప్పటికైతే ఇదే నా వీడియో అనమాట. సో వీడియో అయితే చాలా టైం లిమిట్ చాలా తక్కువ పెట్టాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.